आइए हो बाबूजी 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 అంకుల్ 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 నేను వాళ్ళతో ఒక ఆట ఆడుకోవాలి అంకుల్. ఏమాట నేను వాళ్ళలో ఒకరిని తరుముతాను. నేను ముట్టుకుంటే వాడు బట్టలు ఇప్పియాలి. పిచ్చోడయ్యా పాపం ఏదో సరదా పడుతున్నాడు ఆడుకోనివ్వండి. అంత కోపం ఎందుకయ్యా? ఇప్పుడు పోలీసులంటే జనానికి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. వాళ్ళతో ఆడాలి పాడాలి, అప్పుడే జనానికి మన మీద నమ్మకం పెరుగుద్ది. అది లోపల పెట్టేయ్ పెట్టేయ్. शुरू करो बेटा. No, no, no. బట్టలిప్పు 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 బట్టలిప్పు. ఓడిపోయిన పోలీసు బెల్ట్ మా ఇంట్లో గేదె మెడలో వేస్తాను. ప్యాంటిప్పు ప్యాంటిప్పు ప్యాంటిప్పు. ఇప్పుడు మీసాలోడు. मेरा बेटा ఇన్స్పెక్టర్ సార్, పిచ్చి ముదిరి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాసుకో. సాక్ష్యంగా హోమ్ మినిస్టర్ సంతకం తీసుకో. సరిపోకపోతే వాడి బాబు సంతకం కూడా తీసుకో. ఎస్ సార్. చూసావుగా, పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది. ఇక్కడి నుంచి పాపం తీసుకుని వెళ్ళు. ఇక్కడే ఉన్నట్టు పాపం చంపేస్తాను. ఎవరా మీరు? ఎందుకు నాన్నట్టు పడతారు?
ఇంకొక్కసారి ప్లీజ్ రా. భయపడకమ్మా, నీకేం పర్వాలేదు. నేహా, అమ్మ నేహా, నేహా. చావంటే భయపడనని మీసం తిప్పిన వాడి మొహంలో చావు కళ చూడండిరా. మాటలు చెప్పినంత ఈజీ కాదురా చావుకి ఎదురు నిలబడ్డమంటే. పిరికి నా కొడక, నిజంగా నీలో దమ్ముంటే ఇంత దూరం నువ్వు పారిపోయిరావురా. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కదరా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చిన, మీసాలు తీంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. రండ్రా.
ఇన్స్పెక్టర్ సార్ ఎవడైనా మిగిలాడా? లేదు సార్. అచ్చా బహుత్ అచ్చా, ఊరందరినీ బాగానే పోగేశావురా. వీళ్లలో నన్ను ఎదిరించే మగాడెవడో రమ్మను. ఒక్కరు తెగించి ముందుకొస్తే ఈ రోజు వీడి బతుకైపోతుంది. రండి రండిరా రండిరా, క్యా రండిరా. వాళ్ళ గుండెల్లో ఉండేది నెత్తురు కాదురా, బావుజీ మూత్రం. వాడి మాటలు పెట్టుంటే మీలో ఏ ఒక్కరికి రోషం రావట్లేదా? వాడి వెనకాల బలగాన్ని చూసి మీరు ఎవరో భయపడకండి. నువ్వు ఎంత బతిమాలినా నా మీద తిరగబడ్డానికి రారురా. నేను చిటికేస్తే చాలు ఒకడిని కూడా కాదని నాతో కాపురం చెయ్యడానికి వస్తాను. చూస్తావా? ఏయ్ నువ్వే నా కొడుకంత కాకపోయినా నెలకోసారైనా కాపురం చేస్తా. ఈ తెగింపు అప్పుడే వచ్చుంటే మీ అబ్బా కొడుకు నిల్తే నీ నాలుకి మీ సవాల మధ్యలో పడుకునేదాండ్రా నీ తల్లి. శభాష్ చెల్లమ్మా, కొట్టు. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధనులాగా. దోలు తీరిపోయింది. లేకరా పొట్టి, లే లే. ఆడ తెగిస్తానింది నువ్వే రౌడీరా. ఇక మిగిలిన పోలీసులు పిండేస్తారా రా. కుమ్మే చెత్త కొట్టేయండి. పోలీస్ యూనిఫామ్ కనబడితే పంచిలో పాసిపోసేలు ఎద్దవా? అయ్యో ఆపండియా, ఆపండి ఆపండి. ఏమిటయ్యా ఇది? ఇన్ని లాఠీలా? అన్ని ఈయనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏం బాబుజీ లెక్క కరెక్టేగా? ఆపను. నీకెవరైనా బుద్ధి ఉందా? నేను లేని టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది. ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టండి. అరే జావు సాలే జావు, ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? ఓ కంగారు పడిపోతున్నాడు. దగ్గరుండి 4 పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం. లాఠీ బడి చావదు. బాబుజీ మీరు కానివ్వండి. మీరు గుమ్మేయండి రా. ఒక్క నిమిషం సార్. బావా, రామదాసుని నేనవుతాననుకుంటే నువ్వు లోపలికి వెళ్ళావేంటి బావా? అయినా ఏం పర్లేదు. నీ కష్టంలో సగం నేను పంచుకుంటాను. దెబ్బలు నియ్యి, కేకలు నాయి. కుమ్ముకోండి. ఏంటి తగెత్తికేస్తున్నావు? మావా వరుసలొద్దు, మ్యాటర్ చెప్పు. ఈ పిల్ల దాని గొడవ ఏంటో తెలియాలి కదా. ఈ విషయం నీరు తెలిస్తే నా పెళ్లికి ఫిట్టింగ్ పడిపోతుంది. నీ అబ్బా! ఒక్కసారి దాయడానికి ఇక్కడ మీటర్ అప్ అయింది. హెల్ప్ చేయి. నీ ఫోటో మీసాలు ఎప్పుడు పెంచావు? ఇది నా ఫోటో కదా, దాని బాబుది. అచ్చోన అలాగే ఉన్నాడు. ముందు వీడిని వెతికి వాడి కూతురు వాడి కప్పు చెప్పాలి. ఎక్కడున్నాడని ఎదుగుతావు? ఎక్కడో చోట ఉంటాడు కదా. నేనే మాయగాను అనుకుంటే వీడు నాకంటే మహాముద్ర మాయగాలో ఉన్నాడంటారా బాబు.
మామా అల్లుడు ఎలాగైనా సరే ఈ రోజు వాడిని వెతికి పట్టుకొని ఆ పిల్ల దయ్యాన్ని వదిలించుకోవాలి. అడుగు. అలాగే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసావా? ఏరా ఎక్సెక్టింగ్గా ఉందా? ఆ వెనకాలే పెట్టుకున్నావు చూసావా అని నన్ను అడుగుతావే? డిటెక్షనా? నువ్వు ఒక ఎర్రాఘవరెడ్డివి, ఆడ సమరసింహారెడ్డి. మరి చల్ చల్ చల్. వెళ్తానండి సార్. ఇది పర్సనాలిటీకి అంత కోపం ఏంటి? ఏంటాళ్ళు అలా పరిగెడుతున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. సర్లే పదా, మనం ఎతకాలి కదా. విక్రమ్ రాథోడ్ ఆడంగిలా దాక్కున్నావంట్రా? రా రారా బయటికి. రేయ్ పిరికినాయాలా పారిపోయావేరా? మగాడివైతే రారా. ఓ మేరే సామ్నే. ఎక్కడికి పోతావులేరా? వాడి చావు తప్పదు. రండి. చిచ్చి, ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. అత్తిలను నమ్ముకుంటే దువ్వోడు పరువు కూడా దొబ్బింది. సనుడు ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు. చిన్నపిల్లలంటే పన్నోడివి గోతులు కొంటాం అవసరమా? అసలు మనకి ప్రేమలు ఎందుకురా? మనకు కాదే, నాకు అవసరం. నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను. అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే. దట్స్ ఆల్. ఆడికి నాకు సంబంధం లేదు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. ఇలా ఎదిగించాడు నన్ను. ఇందా పట్టుకో. దొంగ 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 బాబాయ్ దొంగ దొంగ నాయను. భయ్యా భయ్యా
అంతా ఓకేనమ్మా. సరే సరే. అతనికేం పర్లేదమ్మా. మరి నా ఫీజు? అతని పెట్లో అందులో ఏం లేదమ్మా. లేదా? లేదమ్మా. రామకృష్ణ మెళ్ళ కొట్టేసి చేయను. దీంతో అడ్జస్ట్ అవ్వండి సార్. సరేలే అమ్మా. ఇదిగో మనకే రిలేషన్ లేకపోయినా నేను కాపాడేశాను. నీకు నాకు చెల్లి అంతే. కాసేపు నేను ఇక్కడ ఉందును, కానీ అవతల లేడీస్ వెయిటింగ్. అలా చూడగాయ బాబు. ఇట్లా భాయ్ ఆ విక్రమ్ రాథోడ్ బతికే ఉన్నాడని ఊరి జనం అంతా ఆనందపడుతున్నారని ఒకడు పేపర్లో రాశాడు. టైగర్ రై. टिटला मेरे भाई. ఎలా ఉంటుంది నీ మొగుడు రాసిన ఆనందం? ఎరా, మీకెవరికన్నా ఆనందం అంటే ఏంటో తెలుసా? అవును, నువ్వు రాసిందే నిజం. విక్రమ్ రాథోడ్ బతికే ఉన్నాడు. అచ్చా, నేనెదురుగా ఉన్నానన్న భయం కంటే వాడు బతికే ఉన్నాడన్న ఆనందం నీలో కనబడుతోంది. మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో అయ్యో సాబ్, వాళ్ళు ఏం చేద్దాం సాబ్, మీ దండం పెడతా సాబ్. అయ్యో అయ్యో పిల్లలయ్యా, కాలిపోతున్నారయ్యా, ఆపించండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, వాళ్ళు చచ్చిపోతున్నారయ్యా, దండం పెడతా. ఒక్కళ్ళైనా వచ్చి కాపాడండి అయ్యా. అయ్యా అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా, కాస్త సాయం చేయండి అమ్మా. కాళ్ళు కడగరా. సరిగ్గా కడగరా. వాడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? 50 మందిని పంపా, ఇంకా దొరకలేదు. బాబా, నువ్వు కూడా వెళ్ళు. వాడి ఆచూకీ నాకు కావాలి. తల తినేస్తున్నారయ్యా. ఎవడెవడో వచ్చేస్తారు, ఒంటి మీద యూనిఫామ్ పడగానే పెద్ద హీరోలాగా ఏదో పొడి చేయాలని ఆత్రం. హోమ్ మినిస్టర్ నోటుకొచ్చినట్టు వాగాడు. మాడు మీద దెబ్బ పడితే మళ్ళీ కనిపించరు. ఫైల్ ఏది? సార్, Come on!
ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్ ఒకటి. ఎక్కడున్నాడు? కాల్ చేయమంటారా సార్? మనమే వెళ్దాం. At is విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్, ఫస్ట్ పోస్టింగ్ వరంగల్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీస్లో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బాగానే ఉంది. కానీ రికార్డ్స్ మెడల్ సాధించడం కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం, భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చప్పుడవుతుంది. తలుపు తీసి బయటకు వస్తే కాపలా కాయాల్సిన సెంట్రీలు ఉండరు. కాపాడుకోవడానికి సర్వీస్ రివాల్వర్ కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మూకల వెకిరికికలు మాత్రం వినిపిస్తుంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది, స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా రాదు. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కూతురు ఆచూకీ తెలీదు. 10ంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? రాథోడ్, భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడకు. One should have healthy respect towards fear. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగులు రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు, దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. నా బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని నా భార్యకు మాటిచ్చాను. నౌ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి ఆన్ దట్ డ్యూటీ. సో నాది ఒక్కటే కోరిక సార్. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్.